హీరోగానే కాక నిర్మాతగాను సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా సెలెక్టివ్గా ఉంటున్నాడట. అయితే గతంలో మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ ధృవ సినిమాతో ప్రయోగాలు బాట పట్టేశాడు. ఇమేజ్ను పక్కన పెట్టి కొత్త తరహా కథలపై సై అంటున్నాడు. ధృవ ఖైదీ నెంబర్ 150 సినిమాల పనులు ముగిసిపోవడంతో ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా మీద దృష్టి పెట్టాడట. చరణ్ ఈ నెల 30న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా చరణ్ డిఫరెంట్ లుక్తో కనిపించబోతున్నాడట. అయితే సుకుమార్ సినిమా తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట చరణ్. అయితే ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో ఘన విజయం సాధించిన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడట. అది కూడా జేమ్స్ బాండ్ తరహా స్పై థ్రిల్లర్ అన్న టాక్ వినిపిస్తుంది. గతంలో క్రిష్ వరుణ్ హీరోగా రాయబారి అనే సినిమాను చేయనున్నాడని టాక్ వినిపించింది. ఇప్పుడు అదే కథకు మార్పులు చేసి చరణ్ హీరోగా తెరకెక్కించే ఆలోచన ఉన్నాడని ప్రచారం జరుగుతుందట. ఇకపోతే సూపర్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి తర్వాత తెలుగులో బాండ్ క్యారెక్టర్లో నటించిన నటులే లేరు. ఇన్నేళ్ల తర్వాత చరణ్ బాండ్ పాత్రలో కనిపిస్తాడన్న వార్తతో మెగా అభిమానులు పండుగ చేసేసుకుంటున్నారట. ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 9 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా బ్లాక్ బాస్టర్